ధన్యవాదాలన్నా. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈనాటి ఈ 3K రన్ కు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు, మల్కాజ్గిరి ఎంపీ అయినటువంటి ఈటల రాజేంద్ర గారు, చేవెళ్ల ఎంపీ శ్రీ విశ్వేశ్వరరెడ్డి గారు, మా ఎమ్మెల్సీలు మల్క కుమరయ్య గారు, అంజిరెడ్డి గారు, హరీష్ రావు గారు ఎమ్మెల్యే, అదేవిధంగా ఇతర పెద్దలు రత్నం గారు, గోల బాలరాజు గారు, శ్రీవర్ధన్ గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి గణేష్ కుండే గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు, పత్రికా విలేకరులకు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి వేలాది మంది యువతకు ఈరోజు ఈ 3K రన్ నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదిన సందర్భంగా 15 రోజులు సేవా కార్యక్రమాలు మనం చేస్తూ అందులో నషా ముక్త్ భారత్ అనేటటువంటి ఒక థీమ్తో యువతతోని ఈ యొక్క రన్ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. మిత్రులారా, భారతదేశానికి వెన్నుముక మన యువత. ఈ యువత నిర్వీర్యమైతే దేశం నిర్వీర్యమవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే ఒక యంగెస్ట్ కంట్రీ, అంటే మనకి దగ్గర ఉన్నటువంటి ఒక 18 to 45 years లోపల ఉన్నటువంటి హైయెస్ట్ పాపులేషన్ మొత్తం ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మన సంపద మన సంపద, భారతదేశం సంపదనే యువత. కాబట్టి ఈ యువతని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఈ మాదక ద్రవ్యాలతోని, డ్రగ్స్ తోని ఇటువంటి ఒక అలవాట్లు చేసుకుని కొన్ని విదేశీ దేశాలు భారతదేశాన్ని ఈరోజు బలహీనపడటానికి మన దేశంలో డ్రగ్స్ కల్చర్ ని పెంచుతున్న విషయాన్ని గుర్తించాలి. ఈరోజు మన దేశంలో విదేశాల నుంచి డ్రగ్స్ వచ్చే మన యువతపై ప్రభావితం చేస్తున్నటువంటి కుట్రను అర్థం చేసుకోవాలి. డ్రగ్స్ మెనాస్ ఇది ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ, అదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశంలో మన యువతను నిర్వీర్యం చేస్తే భారతదేశము ఒక బలహీనపడుతుందని చెప్పేసి ఆలోచన కొంతమంది దేశాలకు ఉన్నాయి. కానీ మనకు ఉన్నటువంటి ఒక విల్ పవర్